ఇంతలో ఎంత పడిపెట్టుకుంది వదిలిపెట్టాలిక మెదకుండా నేను చెప్పినట్టున్నావంటే హెవెన్ చూపిస్తారా హెవెన్. ఓ నీకు ఇంగ్లీష్ తెలియదు. అడుగు ముందుకు వేశారో నరికి పారేస్తాను. జాగ్రత్త. నీ కాళ్ళు పట్టుకుంటే తంతారు నన్ను. నా చెల్లి పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించాను రా. దాన్ని అన్యాయం చేస్తే సహించలేను రా. రే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఆస్తుందని అంతస్తుందని పేదల ప్రాణాల్ని మానాల్ని కాలరాస్తే సహించేది లేదురా. మా మోచేతులు తాగే పశువులారా చూసారుగా ఎదురు తిరిగితే ఏ గతి పడుతుందో. మైండ్ ఇట్. ఓ మీకు ఇంగ్లీష్ రాదు కదా, గుర్తుంచుకోండి. నిన్ను వాళ్ళందరినీ పశువులు అన్నావురా. నిజానికి ఆళ్ళు కాదురా. ఆడదాని కడుపున పుట్టి మరో ఆడదానికి అన్యాయం చేయాలనుకున్నా నువ్వు రా పశువి. ఎప్పుడో నీలాంటాళ్ల పాపం తప్పక పండుద్రా. చచ్చే ముందు నేను పెట్టే శాపం రా ఇది. ఎంత పని చేసావమ్మా. ఏ పువ్వైనా పశువుల కాళ్ళ కింద పడి నలిగిపోవడం కన్నా రాలి వాడిపోవడమే మంచిది. పాడై బతికే కంటే పవిత్రంగా పోవడమే మంచిదన్నా. నే కోరుకునేదొకటే, ఏ జన్మకి ఈ రాక్షసులున్న గడ్డ మీద పుట్టకూడదు. ఈ ఊరు నాగరాజు. ఇక్కడ ప్రజలు ఎలా బ్రతకాలో పరిస్థితులు ఎలా ఉండాలో నిర్ణయించేది నేను. నా దగ్గర తీసుకున్న అప్పుకు బదులు నీకు పండిన చెరుకు నాకు తొలాల్సింది పోయి పట్నం తీసుకెళ్ళి అమ్ముకుందాం అనుకుంటున్నావా? పట్నం తీసుకెళ్ళి అమ్ముకుంటే బండికి 150 రూపాయలు వస్తాయని చెప్పారు. అందులో మీ బాకీ కొంత తీర్చొచ్చు, నా కుటుంబాన్ని చూసుకోవచ్చు అనుకున్నాను. అందుకని ఎరా ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తున్న పద్ధతి మార్చేసి నువ్వు కొత్త దారి తొక్కాలనుకుంటున్నావా? చూడు, నీ వెనకాల ఉన్న రైతులందరూ నా దగ్గర తీసుకున్న బాకీకి గాను వాళ్ళకి పండిన చెరుకంతా నాకు చెల్లింపు వేశారు. ఇక ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో నీ చీటీ చించేసి నరకానికి పంపించేస్తాను. జాగ్రత్త. రే రంగా, దేవుడు ఈ బళ్ళన్నింటినీ మన ఫ్యాక్టరీ తోలుకురా. అలాగేనయ్యా. అయ్యా ఇది చాలా అన్యాయం. కష్టపడి మనం పండించుకున్న పంటని ఆఖరి క్షణంలో వీడొచ్చి పట్టుకోవడానికి. అవును, పండిన పంటని పట్టణంలో అమ్ముకుంటే ఆయన బాకీ తీరిపోగా పైగా పతోడికి పారిక పరకం మిగులుతుంది. ఓరే మీది ఏడు రక్తం గనక ఎగిరెగిరి పడుతున్నారా. ధనం బలం ఉన్న మనిషికి మనలాడి పేదోళ్ళు ఎదురు చెప్పి ఏం సాధిస్తాంరా? ఆ పంటతో పాటే మన ప్రాణాలు కూడా పోగొట్టుకోవాలరా. ఏమయ్యా కరణం, మన రాజ్యం ఎలా ఉందంట? సాక్షాత్తు ధర్మరాజు లాంటి తమ పాలనలో. ధర్మరాజు అంటే ఎవడు? రాముడి చేతిలో చచ్చినోడా? శివ శివ. ఓహో, శివుడి చేతిలో చచ్చినోడా? అది కాదయ్యా, తమలాగే దేశాన్ని ధర్మంగా పాలించిన భారతంలో పెద్ద మనిషి. ఓహో, మరి మనం కూడా అంతేనంటావా? అయ్యా తమరు అంతకంటే గొప్పవాడండి. ఆయన కల్తీ నెయ్యి లాంటి వాడైతే తమరు అచ్చం ఆవు నెయ్యే. నాన్న నేను బడికెళ్తున్నాను. బాగా చదువుకుని నా పేరు నిలబెట్టాలి. చిన్నబాబు గారికి ఎంత పితృభక్తి. తమరిని కలవాలని వెంకటరామయ్య మరి కొందరు వచ్చారండి. వెంకటరామయ్య అంటే వాడేలేండి. ఈ ఊళ్ళో కాస్త అక్షరం మొక్కొచ్చిన వాడును, తప్పు ఒప్పు అంటూ మాట్లాడేవాడును వాడే. ఏమిటి వెంకటరామయ్య, మేకల మందం తోలుకుని ఇలా వచ్చా? ఏమిటి మేకల? వీళ్ళందరూ నీ కంటికి మేకల్లా కనపడుతున్నారు కాబట్టి నీ అత్యాచారాలకు అంతు లేకుండా పోయిందయ్యా. శివ శివ. అందుకని న్యాయం అడగాలనే వచ్చారు. న్యాయమా? అలాంటి వస్తువు నా దగ్గర ఏమీ లేదే. ఏం పూజారి, నీ దగ్గర ఏమైనా ఉందా? అయ్యా నా దగ్గర విభూతి పట్ల ఉందండి. ఏ మలయ్య, అయ్యా నీ దగ్గర ఏమైనా న్యాయం అమ్మకం? చిల్లుందండి, ఎక్కడో జారిపోయిందండి. నువ్వేమిటో తవ్వుతున్నావు కరణం? న్యాయం కోసం తవ్వుతున్నానండి, దొరుకుతుందేమోనని. న్యాయం అనే మాటకు నిప్పు పెట్టి ఆ మంటతో చలిగాచుకునే వాళ్లకు
న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఆగాగు. ఇప్పుడు గుర్తుకొచ్చిందయ్యా, ఇదివరకు న్యాయాన్ని ధర్మాన్ని భ్రాంతిని కోడుకూరని చూసుకున్నంత ఇష్టంగా చూసుకునేవాడి అయ్యా. కానీ ఇష్టమైన వస్తువుల్ని కాశీలో గంగలో కలిపిస్తే పుణ్యం వస్తుందని ఎవరో అంటే ఆ రెండింటిని గంగలో కలిపేశానయ్యా. న్యాయం అడగటానికి వచ్చిన మమ్మల్ని వేళాకోళం చేస్తున్నావు కదూ నాగరాజు. నీ కొడుకు శేషగిరి అన్నం పుణ్యం వెరుగని రాముడి చెల్లెల మీద అత్యాచారం చేయబోయాడు. దాని చావు కారణమయ్యాడు. అందుకు శిక్ష అనుభవించి తీరాలి. శివ మనసు మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా తోటి మనిషి కష్టానికి కన్నీళ్లు పెడతాడు. ఇవాళ రాముడి చెల్లెలైంది, రేపు మరొకరు అక్క అవుతుంది, ఎల్లుండి నా కూతురే కావచ్చు. అందుకే అందరి తోబుట్టు లాంటి ఆ పిల్ల విషయంలో న్యాయం జరగాలని, న్యాయం అడగాలని వచ్చాను. చూడు వెంకట్రామయ్య, పాలు పొంగితే నిప్పుల్లో పడిపోతాయి. అలాగే అర్థం లేని ఆవేశం నీలో పొంగిందంటే అది నీ అనర్థానికే కారణం అవుతుంది. వెళ్ళిపోతాను నాగరాజు, వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తానో తెలుసా? న్యాయం కోసం పట్నం వెళ్తాను. అక్కడ ఆఫీసర్లను కలుస్తాను, అలదళ్ళు లేపుతాను. చట్టానికి నిన్ను నీ కొడుకును పట్టిస్తాను, నీ అంతు తేలుస్తాను. అలా తేల్చకపోతే నేను వెంకటరామయ్యనే కాదు. రేయ్, మీరు కూడా వెళ్ళండిరా. ఈయన న్యాయం కోసం పట్నం వెళ్తాడట. ఈయన మాటకి సాక్ష్యం చెప్పడానికి మీరు కూడా వెళ్ళండిరా. అప్పుడు తెలుస్తుంది ఈ నాగరాజు ఏం చేస్తాడని. వెళ్ళండిరా. వెళ్తారంటారా? ఉండండి. వెంకట్రామయ్య, ఇక వెళ్ళు. ఎందుగలడందులేడని సందేహము వలదు, చక్క సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే. చూడండి పిల్లలు, మీకు ఈ పద్యం అర్థం కావాలంటే ముందు ప్రహ్లాదుని కథ తెలియాలి. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అని ఓ రాక్షస రాసుండేవాడు. అతను చాలా చెడ్డవాడు, అందరినీ హింసించేవాడు. కానీ అతను ఎదిరించే సాహసం ఎవ్వరికీ ఉండేది కాదు. దాంతో అతను నేనే దేవుణ్ణి, నేను చేసేదే న్యాయం అనే గర్వంతో ఉండేవాడు. అతనికి ఒక కొడుకు, అతని పేరే ప్రహ్లాదుడు. ఆ అబ్బాయి కూడా వాళ్ళ నాన్నలాంటి వాడేనా టీచర్? కాదు బాబు, అతను తండ్రికి పూర్తిగా విరుద్ధం. పైగా చాలా దైవభక్తి గలవాడు. దేవుడంటే శ్రీమన్నారాయణుడేనని, అతను చేసేదే న్యాయమని తండ్రిని ఎదిరించి మాట్లాడేవాడు. దాంతో అతని కోపం వచ్చి పాపం ఆ ప్రహ్లాదుని ఎన్నో చిత్రహింసలు పెట్టేవాడు. టీచర్, ఆ దేవుడు వెంటనే వచ్చి దుర్మార్గుడు హిరణ్యకశిపుణ్ణి చంపేయొచ్చుగా. పాపాత్ముల్ని దేవుడు చాలా కాలం చూసి చూడట్లు వదిలేస్తాడు. వాళ్ళ పాపం పండిన రోజున వాళ్ళంతా తెలుస్తాడు. పెద్దవాళ్ళని ఎదిరిస్తే బ్రతుకు ఎలా ముగుస్తుందో ఇప్పటికైనా అర్థమైందా వెంకట్రామయ్య? పాపం పై ఊరు వెళ్ళాలనుకున్నాడు, సరాసరి పైకే వెళ్ళిపోతున్నాడు. పైన భగవంతుడి న్యాయస్థానం ఉంటుంది, అక్కడికి వెళ్ళాడు న్యాయం. నాగరాజు, నీతిని నిజాన్ని చంపాలనుకునే నువ్వు ఎప్పుడో ఒకప్పుడు వాటి చేతోనే చావు దెబ్బతింటావురా. నా ప్రాణం తీశాన్ని సంతోషిస్తున్నావు కదూ. నీ ప్రాణం తీయడానికి, నీ అంతు తేల్చడానికి త్వరలోనే ఎవడో ఒకడు వస్తాడు. వస్తే వాడు కూడా నీలాగే అంతమైపోతాడు రా. చేసి వెళ్ళిపోయావు నాన్న, నాకు ఇంకెవరున్నారు నాన్న? పాపం వెంకట్రామయ్య కన్న బిడ్డని, ఉన్న ఊరిని, ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన పోవటం నిజంగా నా ఆత్మీడిపోయినట్టుగా ఉంది. ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అమ్మా శారద, ఊరుకోమ్మా. బ్రతుకున్నంత కాలం మీ నాన్నగారు గొప్పగా, ధర్మంగా, న్యాయంగా బ్రతికారు. చనిపోతూ కూడా న్యాయం కోసం వెళుతూనే చనిపోయాడని విన్నాను. అలాంటి మనిషిని తలుచుకుని గర్వపడాలి గాని బాధపడకూడదు. నిజమే బాబు,
ఆయన లాంటి మనిషి ఊరికి ఒక్కడు ఉంటే చాలు ఊరిని ఊరి పేరుని నిలబెట్టడానికి. ఏమంటావు మల్లయ్య? నిజమేనండి, మనుషుల్లో మొలకొలకలు బియ్యం అంటాడు. మనిషి కనిపిస్తే చాలు చెయ్యెత్తి దండం పెట్టాలనిపించేది. ఏమంటారు శాస్త్రి గారు? మీకైతే అనిపించేదేమో, నేనైతే దండం పెట్టేవాడిని. ఏమంటారయ్యా? కరణం గారు, హాయ్. ఆయన పెద్ద కర్మకు కావాల్సిన ఖర్చంతా నేను భరిస్తాను. కొంచెం భార్యతను జరిపించండి.